హలో అందరికీ షార్ట్ వీడియోస్ అయితే బాగానే చూస్తున్నారు, మంచిగా ఎంకరేజ్ చేస్తున్నారు. లాంగ్ వీడియోస్ కూడా అలాగే చూసేసేయండి. మంచి ఇంట్రెస్టింగ్ కంటెంట్ అయితే పక్కాగా పోస్ట్ చేస్తాను ఇప్పటి నుంచి. అండ్ సూన్ ఇంకా మంచి ఇంట్రెస్టింగ్ కంటెంట్ రాబోతుంది. అందరికీ అయితే నాకు తెలిసిన విషయాలు అయితే షేర్ చేస్తాను. ఫస్ట్ అయితే అవుట్ఫిట్స్ చూసేద్దామా, ఏమాత్రం లేట్ చేయకుండా. ఇది వచ్చేసి నేనైతే యాక్చువల్గా శారీ లాగైతే తీసుకున్నాను అనమాట. 450 అయితే ఉంది నేను శారీ తీసుకున్నప్పుడు. మంచి ఖాదీ కాటన్ లాగా అయితే వచ్చింది మీషో నుంచి. ఇంత మంచి క్వాలిటీ అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ బాగుంది. ఇప్పుడైతే ఇంకా కాస్ట్ తగ్గింది, తీసుకోవాలనుకున్న వాళ్ళు తీసేసుకోండి. 380 అరౌండ్ అంతే ఉందనమాట. దీని మీద అయితే పారిచేత పుష్పాలు అని అంటారు కదా, సో అలాగైతే ఎంబ్రాయిడింగ్ మొత్తం వచ్చేసింది. అండ్ కుచ్చులతో అయితే మేము డబల్ లేయర్ ఫ్రాక్ స్టిచ్ చేసాము. అండ్ లోపల వచ్చేసి లైనింగ్ కూడా ప్యూర్ కాటన్ అయితే యూజ్ చేసామన్నమాట. ఇక బ్యాక్ సైడ్ కూడా అయితే డిజైన్ వచ్చిన ఫ్యాబ్రికే యూజ్ చేసాము, ప్లెయిన్ కాకుండా. దాంతోటే మనం అయితే జిప్ కూడా యాడ్ చేసాం కాబట్టి ఇంకా రెడీమేడ్ ఫ్రాక్ లాగా అయితే అనిపించింది ఇదంతా ఫినిష్ అయిపోయాక లుక్ అంతా కూడా. అండ్ టాప్ లో అండ్ సెకండ్ లేయర్ లో చూసినట్టయితే రెండు అయితే మనకి డిజైన్ లాగా అయితే వచ్చాయి. ఇదైతే ఓవరాల్ లుక్ నాకైతే నచ్చిన ఫ్రాక్స్ లో ఇది. అండ్ తర్వాత చూపించే ఫ్రాక్ అనమాట. వీటన్నిటిలో కూడా మీకేం నచ్చాయో పక్కాగా అయితే కామెంట్ చేసి చెప్పేసేయండి. అండ్ బ్రీతబుల్ ఫ్యాబ్రిక్స్ మాత్రమే యూజ్ చేస్తే చాలా బాగుంటారు పిల్లలు, ఏం ఎలర్జీస్ రాకుండా కూడా ఉంటారు. సో ఇది వచ్చేసి సెకండ్ అవుట్ఫిట్ అనమాట. సేమ్ 2 లేయర్ ఫ్రాకే. ఇది వచ్చేసి 2 మీటర్స్ అయితే మేము యూజ్ చేసాము ఈ ఫ్రాక్ కి. వాళ్ళే ఈ ఫ్యాబ్రిక్ అయితే పంపించారు, మా అన్నయ్య వాళ్ళ పాప అని చెప్పాను కదా, అది చాలా బుజ్జిది. సో అందుకని చెప్పేసి స్లీవ్లెస్ ఉండేలాగానే మాక్సిమం అయితే ముద్దుగా కనిపిస్తారు పిల్లలు అని చెప్పేసి ఇది కూడా సేమ్ ప్యాటర్న్ తోటి అయితే ఫాలో అయిపోయాము. కాకపోతే బ్యాక్ సైడ్ మాత్రం హుక్స్ వచ్చింది అంతే ఇక్కడ. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మొత్తం పాండాస్ అయితే వచ్చాయి, వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ లావెండర్ తో. సో ఈ కాంబినేషన్ అయితే మనం ఎక్కడ చూసే ఉండం అసలు. యాక్చువల్ గా చిన్నపిల్లలకి ఇలాంటి బొమ్మలు ఉన్నవైతే ఇంట్రెస్టింగ్ గా కూడా వేసుకుంటారు. సో లోపల వచ్చేసి దీనికి కూడా అగైన్ కాటన్ ఫ్యాబ్రికే యూజ్ చేసామన్నమాట, లైనింగ్ లాగా. కుచ్చులు చూసారు కదా, అన్ని ఈవెన్ గా అయితే వచ్చాయి. సో ఇది వచ్చేసి ఈ ఫ్యాబ్రిక్ గురించి. అండ్ ఇది వచ్చేసి థర్డ్ అవుట్ఫిట్ మన సిరీస్ లో అయితే. ఈ థర్డ్ అవుట్ఫిట్ మెయిన్ అనమాట. అండ్ చాలా పెద్ద అవుట్ఫిట్ కూడా చెప్పాలంటే. సంక్రాంతి కోసం అయితే స్టిచ్ చేయించుకున్నారు. వీళ్ళందరూ కూడా యుఎస్ లోనే ఉంటారు. సో అవుట్ ఆఫ్ వాళ్ళవే మేము మాక్సిమం చేస్తాం కూడా ఆర్డర్స్. ఈ ఫ్యాబ్రిక్ అంతా కూడా మేమే తీసుకున్నాం. పిష్వై డిజైన్ అయితే అంటారనమాట దీన్ని. సో సీక్వెన్స్ గా వచ్చింది వర్క్ చూస్తున్నారు కదా. అండ్ దీంతో పాటుగా ప్యాటర్న్ చూసినట్టయితే మీరు మొత్తం సంక్రాంతి ప్యాటర్న్ లోనే ఉంది ఇదంతా కూడా. సో అందుకని చెప్పేసి అయితే తీసుకున్నాము, ఆ థీమ్ తో ఉందని చెప్పి. అండ్ దీని లోపల వచ్చేసి మొత్తం ఇదంతా కూడా 4 లేయర్స్ అయితే వస్తుందండి. సో పైన లేయర్ వచ్చేసి ఫ్యాబ్రిక్, అండ్ సెకండ్ వన్ వచ్చేసి క్రేప్, థర్డ్ వన్ అయితే మంచిగా లాక్ చేసిన క్యాన్. మనకి మామూలుగా అయితే క్యాన్ లాక్ చేయకుండా ఇస్తారు, బట్ చిన్నపిల్లలు గుచ్చుకుంటుంది కదా అందుకని. అండ్ ఫోర్త్ లేయర్ వచ్చేసి కాటన్. పైన మాత్రం టాప్ పెప్లం టాప్ లో ఏ మాత్రం కట్ వర్క్ పోకుండా లోపల నుంచి అయితే కుచ్చుళ్ళు వేసాం, అందుకనే నీట్ గా అయితే కనిపిస్తుంది మనకి ఇలాగా. అండ్ బ్యాక్ సైడ్ అయితే ఇలా ఓపెన్ పెడితేనే మనకి పెప్లం అనేది నీట్ గా అయితే వస్తుంది అనమాట. ఇదొక టిప్ అని కూడా చెప్పొచ్చు. అండ్ 3 హుక్స్ అయితే పెట్టాము, ఇలా అయితే ఉంది. అండ్ చిన్న చిన్న హ్యాండ్స్, మెగా హ్యాండ్స్ అయితే యాడ్ చేసాము. ఇక ఫోర్త్ అవుట్ఫిట్ గురించి చూసుకున్నట్టయితే ఇదైతే బ్లౌజ్ పీసెస్ యాక్చువల్ గా. సో బ్లౌజ్ పీసెస్ నుంచి కాంబినేషన్ బాగుందని చెప్పేసి ఈ రెండు అయితే సెట్ చేసేసామన్నమాట. ఎలా ఉంటుందో అనుకున్నాం కానీ ఫినిష్ అయ్యాక చాలా బాగుంది అనిపించింది. ఈ పైన చూస్తున్నారు కదా, ఇది ఒక బ్లౌజ్ పీస్ అండ్ బాటమ్ లో ఒకటి అనమాట. సో పైన వచ్చిన బ్లౌజ్ పీస్ లో ఉన్న బార్డర్ వచ్చేసి దీనికైతే వేసాం. లంగా జాకెట్ అయితే ఫస్ట్ స్టిచ్ చేయాలనుకున్నాం, కానీ ఎందుకో అన్ని లంగా జాకెట్ లాగా అయితే ఏం బాగుంటాయి అని చెప్పేసి ఫ్రాక్ లాగా ట్రై చేయాలనిపించింది. దానికోసం అయితే ఇలా ట్రై చేసేసాము. అండ్ సింపుల్ గా ఉండకుండా సో బార్డర్ యాడ్ చేయడం వల్ల ఇంకా ఎలగెన్స్ అయితే మనకు వచ్చింది. సో పైన చూస్తున్నారు కదా, హ్యాండ్స్ దగ్గర కూడా కుచ్చుల్లాగా అయితే ఇచ్చేసి ఒక ఫ్లవర్ అయితే యాడ్ చేసామన్నమాట. మంచి రోజ్ ఫ్లవర్ లాగా అప్పటికప్పుడు అనుకొని, అది పెట్టాకనే బాగుంది, లేదంటే సింపుల్ గా అనిపించింది. కానీ ఓవరాల్ గా అయితే నాకు కాంబినేషన్ అండ్ ఈ రోజ్ ఫ్లవర్ చాలా 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 బాగా నచ్చాయి. అగైన్ ఇది కూడా కాటన్ చందేరి ఫ్యాబ్రిక్ బాటమ్ లో. సో పైన వచ్చేసి కాటన్ సిల్క్ ఫ్యాబ్రిక్ అనమాట. సో కలర్స్ కూడా మనకి ఏం పోవు, అలర్జీస్ కూడా రావు. ఇది వచ్చేసి 5th అవుట్ఫిట్. ఇది ఎంత క్యూట్ ఉంటుందో, అది వేసుకుంటే చూడాలని ఉంది నాకైతే. సో వాళ్ళని తప్పకుండా పిక్స్ అడిగి నేనైతే పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను మన షార్ట్ వీడియోస్ లో. సో వాళ్ళకి కూడా, మా వదిన వాళ్ళకి కూడా ఛానల్ అయితే ఉంది, నేను దాని గురించి కూడా అప్పుడు చెప్తాను, చూసేసేయండి. సో ఇది వచ్చేసి ఓవర్ కోట్ అనమాట. బుజ్జిదానికి మొత్తం ఫుల్ గా రావాలి అని అంటే నెట్ క్లాత్ తోటి అయితే అలా స్టిచ్ చేసాము. అండ్ ఇది వచ్చేసి బాటమ్, ఇది కూడా ప్లాజో.
అంత చిన్న బేబీకి ఇదైతే ప్లాజో లాగా అయితే స్టిచ్ చేసాం అనమాట. సో నడుం దగ్గర అయితే ఇలా ఎలాస్టిక్ పెట్టేసాము. ఇదంతా కూడా జార్జెట్ చినాన్ క్లాత్ అంటారు కదా అదనమాట. లోపల అయితే లైనింగ్ లాగా క్రేప్ అయితే యూజ్ చేసేసాము. అండ్ పైన టాప్ పార్ట్ కూడా చూసారు కదా ఇది. సో వీటన్నిటిలో ఏది బాగుంది అనేది కూడా కామెంట్ చేసి చెప్పేసేయండి మీకు ఏది నచ్చింది అని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో అండ్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. బై.